సో ఈరోజైతే ఈ డిజైన్ ఎలా కుట్టుకోవచ్చో చూపిస్తానండి. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి క్లాత్ డిఫరెంట్, మాకు కస్టమర్ ఇచ్చిన క్లాత్ డిఫరెంట్. ఇంకోటి ఏంటంటే ఇలాగా మోడల్ బ్లౌజ్లో ఏంటంటే వాళ్ళు కప్స్ యూజ్ చేస్తారు, మనకి ఇక్కడ రెగ్యులర్గా అయితే కప్స్ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చి చూసారు కదా ఇంత బ్రాడ్గా ఉంది కదా, సో రెగ్యులర్గా అయితే మనం అంత బ్రాడ్ అయితే వెయ్యం కదా. సో మన సెట్ అయ్యేటట్టుగా ఇదే సేమ్ డిజైన్ని మన దగ్గర ఉన్న క్లాత్లో ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మీ ఇంట్లోనే ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు, అది కూడా తక్కువ క్లాత్ ఉన్నా కూడా సెట్ చేసుకోవచ్చు అండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి, నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అసలు కప్స్ పెట్టి కుట్టాల్సిన అవసరమే లేకుండా ఇంత పర్ఫెక్ట్ షేప్ వస్తుందండి. నేను చాలాసార్లు నేను నా కటింగ్లో అయితే చూపించాను, డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి. ఖచ్చితంగా మీకు కూడా చాలా ఈజీ టిప్స్తోని చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు ఈ బ్లౌజ్ చూపిస్తాను కదా. ఇదేమో ప్రిన్సెస్ కట్ అండి. చూసారు కదా షేప్ ఎంత బాగా వచ్చిందో. ఇలా కరెక్ట్గా ఉంటుందన్నమాట. స్లిమ్ ఉన్న వాళ్ళకైనా సరే, కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైనా సరే బాగుంటుందండి. ఈ టెక్నిక్తో కట్ చేయాలన్నమాట. కట్ చేసేటప్పుడు కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు అయితే తీసుకోవాలి, వాళ్ళకే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. తర్వాత ఇక్కడ కస్టమర్ వచ్చేసి సో ఈ డిజైన్ అడిగారనమాట. ఇది వచ్చేసి ఏంటంటే ఇది క్లాత్లోనే, ఇది వచ్చేసి జస్ట్ మేము 70 సెంటీమీటర్స్ క్లాత్లోనే ఈ బ్లౌజ్ ప్లస్ మళ్ళీ ఇది ఎంత ఫ్రిల్స్ కూడా పెట్టామన్నమాట. చూడండి ఇక్కడ ఇలా క్లాత్ ఉంది కదా. అంటే చీరలో యాక్చువల్గా బ్లౌజ్ పీస్ రాలేదండి, మొత్తం బ్లౌజ్ తీస్తేనే తక్కువ కదా. సో కస్టమర్ అయితే ఇది కూడా అడిగారు అనమాట. సో మేమేం చేసామో చెప్తాను చూడండి. ఫస్ట్ అందులో ఒక 70 సెంటీమీటర్స్ క్లాత్ తీసుకొని ఇది మొత్తం బ్లౌజ్ అయితే కుట్టేసామండి. ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ వచ్చాయన్నమాట. ఈ ఫ్రిల్స్ ఎలా కుట్టాలో కూడా నేను వీడియో పెట్టాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం చూడండి. ఇది జస్ట్ సింపుల్గా డోరీ ఇచ్చాము, ఇక్కడ జస్ట్ సింపుల్ క్లాతే పెట్టామన్నమాట. ఎందుకంటే ఎక్కువ క్లాత్ లేదు, క్లాత్ హ్యాంగింగ్ పెడదామని ఎక్కువ లేదు. సో వాళ్ళ తర్వాత హ్యాంగింగ్స్ వేసుకుంటా అన్నారు. అండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్కి మాత్రం మొత్తం ఇలా లీఫ్ షేప్ అయితే పెట్టేసామండి. సో ఇప్పుడు ఇది శారీ అండి. దీనికి ఏం చేసామంటే ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకొని లోపల వైపున ఇంతైతే జాయింట్ వేయించేసాను. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇలా కింద వైపున కొంచెం ఎక్స్ట్రా ఫోల్డింగ్ చేసి ఇది వచ్చేసి పాలిస్టర్ 1 మీటర్ క్లాత్ అండి. దీన్ని ఇలాగా కింద అంటే ఇంత పొడవు చీర పైన రాదు కదా, సో కింద వైపున కట్ చేసి అటాచ్ చేపించేస్తాం అనమాట. ఇక్కడ చూడండి ఒక దగ్గర జాయింట్ పడింది. 1 మీటర్ క్లాత్ అనుకోండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంత వరకు వస్తుంది. ఈ పీస్ కట్ చేసి ఇక్కడ కింద వైపున అటాచ్ చేపించేసి ఇంకా కింద పొడుగు ఉంటుంది కదా, దాన్ని ఇలాగా ఫోల్డ్ చేసేయాలన్నమాట. చేస్తే ఇది కూడా ఫాల్ లాగా గట్టిగా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇది ఏమవుతుందంటే కట్టుకున్నప్పుడు ఇలాగా పొడుగు అయితే చాలా పెద్దగా ఉందండి చీరది. ఇలా ఇక్కడి నుంచి కట్టేసుకుంటారు కదా, ఇక్కడ కట్టినప్పుడు ఇక మనం మొత్తం శారీ కట్టేసిన తర్వాత అయితే మనకు అది కనిపించదు, లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడైతే ఇది మొత్తం స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. ఇక్కడ బ్లౌజ్ మొత్తం అయిపోయిందండి, హెమ్మింగ్ అయితే చేయించాలి, ఇంకా అవ్వలేదు. అయితే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫ్రిల్స్ ఇక్కడ సైడ్ చూస్తున్నారు కదా, సేమ్ వాళ్ళు చూపించిన ఫోటోలో ఎలా అవుతుందో అలాగే కుట్టేశానండి. అయితే ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో మీకు ఎలా పెడతాననేది చూపిస్తాను. అయితే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బట్ట అనేది తక్కువ ఉందన్నమాట. తక్కువ ఉన్నప్పుడు మనం ఇలాంటి ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తానండి. అయితే ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా క్లాత్ ఎంత తీసుకున్నాను అని అంటే, ఇప్పుడు నేను పెట్టాల్సిన కుచ్చులు 10 ఇంచులు ఉందనుకోండి, దానికి మనం 4 ఇంచులు బట్ట తీసుకోవాలి. అంటే 10 ఇంచుల దానికోసం నేను 40 ఇంచుల క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట. కనుక నా దగ్గర అయితే క్లాత్ లేదండి, కాబట్టి నాకు అడ్జస్ట్ చేసుకుంటే నాకు 3 ఇంచులు సరిపడా వచ్చింది. అంటే 10 ఇంచుల క్లాత్కి నాకు 30 ఇంచుల క్లాత్ అనేది వచ్చిందనమాట. అర్థమైంది కదా. ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఎంత ఉందో. చూడండి ఈ విధంగా 3 మడతలు వేసుకుంటే నాకు కావాల్సిన లెంత్ దగ్గర సరిపోయింది. వెనకాల భాగంలో మీకు కనిపిస్తుంది ఒక వైపుకి, ఇక్కడ నుంచి అక్కడ వరకు కావాల్సినంత క్లాత్ 4 ఇంచులు రావాలి, కానీ నాకు 3 ఇంచులే వచ్చింది. సో అంతైతే తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా సెట్ చేస్తాను అంటే, ఫస్ట్ మెషిన్కి మనం చిన్న కుట్టు అయితే పెట్టేసుకోవాలండి. ఇక్కడ సెట్టింగ్ చేసుకునేది ఆప్షన్ ఉంటుంది కదా, ఇది చిన్న నెంబర్ మీద పెట్టుకుంటున్నాను. కొంచెం మరీ ఎక్కువేం అవసరం లేదు, నార్మల్గా మనం తిప్పుకునే నెంబర్ కంటే కొంచెం చిన్నగా అయితే చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కుట్టేటప్పుడు ఇక్కడ క్లాత్ చూసుకున్నా కరెక్ట్గా మిడిల్ ఎక్కడ వస్తుందో చూసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి అక్కడ ఒక మార్క్ వేసుకోండి. మొత్తం కుట్టంతా మనకు అక్కడ ఆ లైన్ పైనే పడాలన్నమాట. సో ఈ విధంగా మనం పెట్టుకున్నాం కదా, స్టార్టింగ్ ఒక 2 ఇంచులు అయితే నార్మల్గానే కుట్టేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ 2 చేతులతో పెడుతున్నాను చూడండి. ఈ విధంగా మొత్తం మెషిన్ పైన ఆనించి ఇలా సెట్ చేసుకోవాలి. చూడండి ఇలా అని కుట్టేయాలి. మళ్ళీ ఆపేసి మళ్ళీ సేమ్ అది షేప్ సెట్ చేసుకొని కుట్టేయాలి, అంతే. మొత్తం ఇంకా అంతే సింపుల్ అండి, చాలా సింపుల్ అనమాట. జస్ట్ ఇలా పట్టుకొని మనం 2 చేతులతోని బటన్ వెనకనగానే మీకు అక్కడ కుచ్చుల్లాగా కనిపిస్తుంది కదా, దానిపైన కుట్టుపోయేటట్టు సెట్ చేసుకోవాలి, అంతే అండి. మొత్తం డిజైన్ అనేది మీకు చాలా ఈజీగా సెట్ అయిపోతుంది. చూడండి నేను ఏం చేస్తాను, జస్ట్ 2 చేతులతో ఈ విధంగా సెట్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఫినిషింగ్ అనేది అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ క్లాత్ ఇక్కడ వరకు అయింది. మన దగ్గర బట్ట మరీ తక్కువ ఉంటే ఇంతలో సరిపోతుంది. ఇక్కడ నాకు పర్వాలేదు, నాకు 3 ఇంచులు వచ్చింది కదా బట్ట, కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ పెట్టి చూపిస్తాను చూడండి. ఇంకా నాకు కొంచెం ఎక్కువనే ఉంది కదా, సో నాకు ఇంకొక ఆప్షన్ ఉంది. అప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ అదే కుట్టు పైన సేమ్ ప్రాసెస్ యూజ్ చేసి మళ్ళీ కుడతాను చూడండి.
స్టార్టింగ్ ఒక 2 ఇంచులు అయితే నేను ప్లెయిన్గానే వదలను, ఎందుకు అంటే అది మనం అటువైపు ఇటువైపు కుట్టుకునేటప్పుడు దాన్ని ఫోల్డ్ చేసి కుట్టాలన్నమాట. కాబట్టి అక్కడ ప్లెయిన్గా పెట్టేశాను. చూడండి, మళ్ళీ అదే పద్ధతి, నేనేం కొత్తగా ఏం మార్చట్లేదండి. జస్ట్ నార్మల్గా ఎలా అయితే కుడుతున్నానో అలాగే పెడుతున్నాను. పెట్టి మనం ఫస్ట్ ఎక్కడైతే కుట్టు వేసామో దానిపైనే కుట్టు పడేటట్టు చేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ ఇక్కడే కాదండి, ఫ్రాక్స్కి మనం కింద వైపు లేయర్స్ లాగా వేస్తాం కదా, అక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు, బాగా ఈజీగా సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడైతే నాకు కరెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ మనము హుక్స్ పట్టి కాజాపట్టి ఉంటుంది కదా, వాటిపైన ఇలా కరెక్ట్గా ఒకదానిపైన కూడా వచ్చేటట్టు సెట్ చేసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ కుట్టేటప్పుడు ఇంకొక మెయిన్ పాయింట్ అండి, ఇప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్లో మనం ఎక్కడైతే కుచ్చులు పెట్టామో దానికి దీనికి కరెక్ట్గా మిడిల్ మార్కింగ్ వేసుకొని ఆ మార్కింగ్ దగ్గర ఈ కుట్టు వచ్చేటట్టు పెట్టుకోవాలి. చూడండి, ఆల్రెడీ మనం ఒకవైపు కుట్టాం కదా, ఇక్కడ కుట్టు కూడా సేమ్ ప్లేస్లో రావాలన్నమాట. అప్పుడే మీకు అది మొత్తం పర్ఫెక్షన్గా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ సెట్ చేసుకున్నాము. ఇప్పుడు కుట్టు వేసేస్తున్నాను. ఇక్కడ కాజాపట్టి దగ్గర ఆ ఉక్కులు కుట్టుకోవడానికి కాజాలు కుట్టుకోవడానికి ప్లేస్ వదిలేసి మిగిలిన దగ్గర నుంచి కుచ్చులు అయితే పెట్టేయాలి. కానీ ఎక్స్ట్రా క్లాత్ అయితే పెడుతున్నాను, ఎందుకు అంటే ఆ కాజాలు కుట్టేసిన తర్వాత కూడా అది కవర్ అయిపోతుంది, మనకు అక్కడ ఉక్స్ అవి ఉన్నట్టు కనిపించదు. నార్మల్గా మనము ఇలాగ పెట్టేసుకుంటే మొత్తం కవర్ చేసామేమో అనిపిస్తుంది, కానీ నిజానికైతే మన గ్యాప్ ఉంటుంది. ఈ విధంగా 2 రకాలుగా కుట్టుకోవచ్చు అనమాట. సో చూస్తారు కదా, ఇక్కడ చాలా సింపుల్ అండ్ ఈజీ డిజైన్ అండి, కానీ లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. మనం పిల్లల ఫ్రాక్స్ కూడా పెట్టుకోవచ్చు అండి, నడుము దగ్గర కానివ్వండి, నెక్ దగ్గర కానివ్వండి, ఇట్లా స్లాంటింగ్ లాగా పెడితే కూడా చాలా బాగా కనిపిస్తుంది. సింపుల్ డిజైన్ కానీ ఇంకా కొంచెం మోడర్న్ లుక్ అయితే ఇస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మీకు ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను చూడండి, ఇక్కడ ఎంత బాగా వచ్చిందో ప్రిన్సెస్ కటింగ్ కూడా. సో ఈ విధంగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే ఉంటుందండి. నేను ఆల్రెడీ నా కటింగ్స్లో చాలాసార్లు చూపించాను. నేను ఏ సైజ్ వాళ్ళకైనా సరే మనం ఈజీ స్టెప్స్తో ఎలా తీసుకోవచ్చు అనేది అయితే మొత్తం కటింగ్ క్లియర్గా పెట్టాను. అండ్ ఇక్కడ సింపుల్ డిజైన్గా మనము మంచి డిజైనర్ బ్లౌజ్ అయితే చేయొచ్చు. చాలా సింపుల్ అండి, మనం రెగ్యులర్గా ఎలా అయితే కుడతామో అలాగే ఒక బ్లౌజ్ స్క్వేర్ నెక్ కానివ్వండి లేదా రౌండ్ షేప్ అయినా కుట్టేసుకున్న తర్వాత ఈ ఫ్రిల్స్ అయితే సెట్ చేసుకోవచ్చు అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎవరికైనా అవసరం కూడా షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి ఈజీ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.